गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। परब्रह्मणे नमः। ब्रह्मसूत्रभाष्य अध्ययनं करिष्यामहे। अत्र वाचारम्भणो अधिकरणम् अत्र अधीयते। अत्र युक्ते शब्दान्तराच्य इति सूत्रे उपादानकारणम् अत्र उदाहरणम् उपादानकारणं दधि कार्यम् उपादानकारणं क्षीरम्। अत्र उपादानकारणं क्षीरं कार्यं दधि। अतः कार्यकारणम् अभिन्नम् इति भावः। कार्यकारणं कार्यं कारणम्। अतः अपि उदाहरणं घटस्य उपादानकारणं मृत्तिका। घटस्य उपादानकारणं मृत्तिका। घटम् इति कार्यं। तथा च सुवर्णमपि च। सुवर्णम् अत्र मूल उपादानकारणम्। अत्र उपादानकारणम्। आभरणं कार्यम्। अत्र उदाहरणानि सन्ति। कार्यकारणम् अभिन्नं। कार्यं विना कारणं नास्ति। कारणं विना कार्यं नास्ति। अतः एतत् कारणेन कार्यकारणं द्वौ अभिन्नम्। यथा एकः नटः बहुरूपाणि अत्र दृश्यन्ते। रङ्गस्थले अत्र दृश्यन्ते। तथा च अत्र समस्तजगतः मूलकारणम् अत्र परब्रह्मम्। ఇక్కడ చెప్పేది ఏమిటంటే కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. మూల కారణం
ఏమిటి? పాలు పెరుగుకి మూల కారణం. అట్లానే మృణ్మయ పాత్రలకు మూల కారణం మట్టి. ఇట్లా ఉదాహరణ చెప్పాడు. ఇంకా చెప్పుకుంటూ వచ్చి ఉదాహరణకి చివరికి రంగస్థలం మీద ఒకే నటుడు అనేక బహువిధ రూపాలలో మనకు కనపడుతూ ఉంటుంటాడే, ఆ విధంగానే బ్రహ్మము బహువిధ రూపములలో ఈ జగత్తులో ఉన్నది, కార్యరూపములో అని చెబుతున్నాడు. కార్యరూపం అంటే వస్తువులు. ఈ జగత్తులో ఉన్న వస్తువులన్నీ కూడా బ్రహ్మమే. వీటికి కారణం ఎవరు? తానే అని చెబుతున్నాడు. కార్యకారణములు రెండును తానే అని చెబుతున్నాడు. కాబట్టి కార్యకారణములు తానే అని అంటే ఒకడే. కార్యకారణములు రెండిటికి ఒకడే. ఆ ఒకడే కాబట్టి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని ఛాందోగ్యోపనిషత్తు చెబుతుంది. ఏకమేవా, ఒకడే ఉన్నాడు కానీ ఇద్దరు లేరు అని చెబుతున్నారు. ఇదే అద్వైతం ఇందులో. అందుకనే ఇక్కడ చెబుతున్నది సదేవ సౌమ్య ఇదం అగ్రం ఆసీత్ సత్ ఏవ. సత్ ఏవ, సత్తే మొట్టమొదట ఇదం అగ్రం ఆసీత్. అగ్రం మొట్టమొదట ఇదం సత్ ఆసీత్ ఉండెను అని చెబుతున్నాడు. ఇక్కడ ఇదం అనేటువంటి శబ్దాన్ని ఒక విశేషంగా మనం వ్యాకరణంలో తీసుకున్నాం. ఏమిటంటే ఇదం అనేటువంటి శబ్దానికి మూలం ఏమిటంటే సత్శబ్దం. ఆ సత్శబ్దం యొక్క మకారాంత పుల్లింగము, అలానే మకారాంత స్త్రీలింగం. అనగా ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఇదం అనేటువంటి శబ్దం. ఇదం అగ్రం ఆసీత్, అది ఇదం అనేటువంటి పదాన్ని తీసుకొని చెబుతున్నాం. ఇదం అనేటువంటిది పుల్లింగంలోనూ స్త్రీలింగంలోనూ రెండులోనూ ఉపయోగించారు, రెండులోనూ ఉంది. అట్లా ఇదం ఏమిటి? సత్తు. ఇదం అనేటువంటిది సత్తు. ఇదం అనేటువంటి సత్తు పుల్లింగ రూపంలోనూ స్త్రీలింగ రూపంలోనూ మనకు కనపడుతున్నది. అంటే పుల్లింగము స్త్రీలింగం రెండిట్లో. అంటే ఈ సద్రూపము పుల్లింగంలోనూ కనపడుతున్నది, స్త్రీలింగంలోనూ కనపడుతుంది. కాబట్టి స్త్రీలింగ రూపంలో ఉన్నది కనుకనే లలిత రహస్యనామాలు ఉన్నాయి అనుకోండి, దీనికి మూలం ఏమిటి? సద్రూపము అన్నాం. దీనికి మూలం ఏమిటి? సద్రూపం అన్నాం. మరి సద్రూపం అంటే లలిత రహస్యనామాలు స్త్రీలింగ శబ్దాలు కదా, అదే ఇక్కడ చెబుతున్నది. అందుకని ఇదం అనేటువంటి శబ్దం ద్వారా రెండు, ఇదం అనేటువంటిది పుల్లింగం స్త్రీలింగం రెండులోనూ ఉపయోగించబడుతున్నది కనుక ఈ సద్రూపము పుల్లింగ స్త్రీలింగాలు రెండిట్లోనూ మనకు వ్యాప్తమై ఉన్నది అని తెలుసుకోండి అని చెబుతున్నాడు. సత్శబ్దవాచ్యమైన కారణంతో సమానాధికరణం. సమాన అధికరణం అనేటువంటిది ఈ గ్రామర్కు సంబంధించిన పదం. ఇది ఏమిటి? సమానాధికరణం అంటే విశేషణ విశేష్యములు కలిసినప్పుడు సమానాధికరణం అవుతుంది. కాబట్టి ఇక్కడ సత్శబ్దము ఇదం దీంతో రెండు సమానాధికరణం అయినవి. అందుకని ఒకదానికి విశేష విశేషం. అది సత్ అనేటువంటిది విశేషం అయితే ఇదం అనేటువంటి విశేషణం అవుతుంది. ఇక్కడ అది దాని ప్రకారంగా అర్థం చేసుకోండి అని చెప్పేసేసి అంతటితోటి ఈ సూత్రాన్ని పూర్తి చేసేసాడు. ఇక్కడ చెబుతున్నది చివరికి సత్శబ్దము అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ సత్శబ్దమే ఇక్కడ అన్నింటికీ మూలమైనటువంటిది. ఈ సత్తే సద్రూపముగా, అందుకనే బహురూపములుగా కనబడుతున్నది. అదే మనకు గీతలో 10వ అధ్యాయము. అది గీతలో 10వ అధ్యాయం ఏమిటి? సత్రూపములు అనేకమైనటువంటివి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు ఆయన. ఎక్కడ? గీత 10వ అధ్యాయంలో అనమాట. అవన్నీ సద్రూపములే. కాబట్టి ఈ రూపములన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమిటంటే, రూపములు అనేటప్పటికల్లా కార్యములు అంటాం. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? సత్తులో నుంచి వచ్చినాయి. ఆ సత్ అనేది ఏమిటి? కారణం. కాబట్టి కార్యకారణములు రెండును ఒకరే. ఆ ఒకరే కాబట్టి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అది ఒకళ్ళే ఆయనే అని ఇంతవరకు అర్థం చేసుకున్న తర్వాత 153వ సూత్రంలోకి వెళుతున్నాం. పటవచ్చ చ, పటవత్తు ప్లస్ చ. చ అంటే మరియు. ఇంకా ఒక ఉదాహరణ చెప్పి దానికి కూడా విశేషాలు చెబుతున్నాడు. ఇంకా మరో ఒక ఉదాహరణలోకి వెళుతున్నాడు.
ఏంటి ఆ ఉదాహరణ? పటము అంటే అర్థము వస్త్రము అని అర్థం. ఈ వస్త్రము అది 10 గజాలు ఉండదాన్ని మడతపెట్టి చివరికి ఒక పుస్తకం అంతా తయారు చేసేసాం. ఆ పుస్తకం అంతా తయారు చేసి అక్కడ పెట్టాం. అక్కడ పెట్టిన తర్వాత సరే ఆ వస్త్రాన్నంతటినీ తర్వాత అంతా 10 గజాలంతా శుభ్రంగా విప్పదీసి చూస్తే దానిలో వివిధములైనటువంటి దారముల పోగులు, వివిధములైనటువంటి అంత వివరం అంతా కనపడుతూ ఉన్నది. అట్లనే ఈ బ్రహ్మము కూడా, ఈ బ్రహ్మం అనే వస్త్రం కూడా మడత పెట్టినటువంటిది, దాన్ని విమర్శగా చూడండి అని చెబుతున్నాడు. ఏమిటి, ఎలా తెలుసుకోవాలి అని అంటే, కార్యము కారణము కంటే అనన్యమైనది వేరు కాదు. కారణము వేరు కార్యము వేరు అని అనుకుంటున్నారేమో, కాదు. అది కార్యము కారణము కంటే అనన్యము అని అనుకుంటున్నారేమో, కాదు. అందుకని ఈ కార్యము ఒక వస్త్రాన్ని తీసుకున్నాడు. ఒక వస్త్రం అనేది ఒక కార్యము, దాన్ని తీసుకొని చెబుతున్నాడు. ఆ వస్త్రములో ఏమున్నాయి అని అంటే దారపోగులు ఉన్నాయి. ఆ దారపోగులతోటి అంతటికీ తయారైపోయింది. ఆ దారపోగులతో తయారైపోయింది. ఆ దారపోగులు లేకపోతే వస్తువు తయారవుతుందా? దారాలు లేవు, మట్టి లేదు, అక్కడ కుండ తయారవుతుందా? తయారు కాదు. దారాలు లేవు, వస్తువు తయారవుతుందా? తయారు కాదు. అట్లనే ఈ జగత్తు కూడా అక్కడ బ్రహ్మం లేడు, మూల కారణము ఎట్లా తయారవుతుంది? అక్కడ మూల కారణం బ్రహ్మం ఉన్నాడు కదా, అందువల్ల తయారైంది. ఆ తయారైనటువంటి ఆ వస్తువు ఉన్నది చూసావు, అది కూడా ఎవరు? ఆ వస్తువు కూడా బ్రహ్మమే. ఆ వస్తువు కూడా బ్రహ్మమే. అందుకనే మనకు లలిత విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి ఇదే చెప్పాడు. విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదట విశ్వం విష్ణు అని చెప్పాడు. విశ్వం అనేటువంటి పదాన్ని వేసేసాడు. ఆ విశ్వం అనేటువంటి పదంలో ఏమిటి? విశ్వాన్ని నిర్మించాడు ఎవరు? విశ్వం అనేటువంటిది కార్యము. అది మరి కారణం ఎవరు? విష్ణువు. అది విశ్వం విష్ణువు. ఇది కాబట్టి నిర్మించి ఏం చేశాడు ఆయన? ఆ విశ్వము నిర్మించాడు. నిర్మించి ఏం చేశాడు? సర్వం వ్యాప్నోతి ఇది విష్ణువు. ఆ నిర్మించినటువంటి విశ్వంలో నిర్మించినటువంటి ఆయన లోపల ప్రవేశించి కూర్చున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకొని తానే పోయి ఇంట్లో కూర్చున్నాడు. తానే ఇంట్లో పోయి కూర్చున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ ఇంట్లో కూర్చొని ప్రకాశిస్తున్నాడు. అనగా ఈ విశ్వాన్ని నిర్మించాడు, విశ్వంలో పోయి కూర్చున్నాడు. ఇప్పుడు విశ్వం ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన లోపల కూర్చొని ఉన్నాడు కదా, అందుకని విశ్వం ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కార్యము కారణములు ఒకటే అయింది కదా. ఇప్పుడు ఒక చోట ఒకే వస్తువు అయిపోయింది. కార్యకారణం ఒకే వస్తువు అయిపోయింది. ఒకే వస్తువు అయిపోయింది. ఉదాహరణలు అందుకనే 10వ అధ్యాయంలో చెప్పాడు. స్థావరాణం హిమాలయ అన్నాడు ఒక ఉదాహరణ. హిమాలయం అనేటువంటిది పుట్టింది, అది ఒక కార్యము. ఆ కార్యములో ఎవరున్నారు? పుట్టించినటువంటి వాడు ఎవరు? ఆ విష్ణువు. ఆ విష్ణువే కారణం. ఆయనే వచ్చి కూర్చున్నాడు దానిలో, ఆ హిమాలయాల్లో కూర్చున్నాడు. కాబట్టి కార్యకారణములు ఒకటే. కాబట్టి ఒకటే కార్యకారణములు అభిన్నములు ఒకళ్ళే అని చెబుతున్నాడు. అది అందుకనే 10వ అధ్యాయంలో, గీతలో 10వ అధ్యాయంలో కార్యకారణములు చెప్పింది. అది దానిలో కార్యము తానే, కారణము తానే. తానే సృష్టించి తానే పోయి కూర్చున్నాడు. దానిలో కూర్చోవటం వలన అది ప్రకాశిస్తున్నది. అందువలన అదే ఆయన కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆ హిమాలయములు లేక గంగానది పవిత్రము. గంగానది పవిత్రం ఎందుకు అయిందయ్యా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. శ్రోతసామకం జాహ్నవి అని గీతలో చెప్పాడు 10లో. గంగానది పవిత్రము అని చెప్పావు. గంగానది పవిత్రం అని చెబుతున్నావు, ఏమిటి దీనిలో పవిత్రమైనటువంటిది? మాకేం కంటికి కనపడలేదు అని నీళ్ళని అని అంటే, ఆ గంగను పుట్టించింది ఎవరయ్యా?
కారణం పరమాత్మయే, పుట్టించి తానే దానిలో కూర్చొని ఉన్నాడు కాబట్టి పవిత్రము. అట్లనే హిమాలయములు, అట్లా ఈ విధంగా కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి తానే కార్యకారణములు రెండును తానే అని కొన్ని ఉదాహరణలు చెప్పాడు. దానికి ఉదాహరణకి పటం అంటే వస్త్రం. ఆ వస్త్రమును నూనెకు మూల కారణము తానే, ఆ వస్త్రము తానే. ఆ వస్త్రము తానే. చూడండి, పట్టు పీతాంబరములు అంటాం. చూడండి, పట్టు పీతాంబరములు బంగారు వస్త్రాలు అంటే పట్టు పీతాంబరం పసుపు వర్ణంలో ఉంటాయి. నిజంగా బంగారంతో కాకుండా అవి ప్రత్యేకంగా దాంట్లో వాటి పట్టు పీతాంబరాలు పేరు పెట్టాం. వాటిని పరమాత్మకు సమర్పించి అప్పుడు మనం ధరిస్తాం. అంటే ఏమిటి అసలు ఆ పీతాంబరాలు? పరమాత్మ స్వరూపం కాబట్టి అయ్యా ఇవి నీవి, ఈ పీతాంబరాలు నీవి, నావేం కాదు ఇవి. కాబట్టి ఈ పీతాంబరాలు నీకే సమర్పిస్తున్నాను, దయచేసి తీసుకో అనంటే ఆ పరమాత్మ సంతోషించి అనుగ్రహం తీసుకొని, సరే అలానే తీసుకున్నాను, ఈ పీతాంబరాలు నువ్వు ధరించుకోవయా అని అంటాడు. మనం ధరించేస్తాం. ఇది మనం జరుగుతున్నటువంటిది. ఆ పీతాంబరాలు మనం ధరిస్తాం. అనగా వస్త్రాలు, అది పీతాంబరాలు అంటే చాలా విలువైనవి. మామూలు వస్త్రాలు ఉన్నాయి అనుకోండి, అవి కూడా అంతే. అన్నిట్లో ఏముండాలి? దారపోగులు ఉండాల్సిందే కదా. అది వస్త్రం అనేటువంటిది కార్యము, ఈ దారాలు అనేటువంటిది కారణము. ఇది ఈ రెండు. ఈ కార్యకారణములు రెండు కలిసినాయండి. ఆ రెండు కలిస్తేనే ఇప్పుడు అది ప్రకాశిస్తున్నది. కాబట్టి వస్త్రాన్ని చూడంగానే కార్యకారణములు రెండును ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ వస్త్రంలో పరమాత్మ ఉన్నాడు. అందుకనే కొత్త వస్త్రాలని, నూతన వస్త్రాలని ఆ దేవుని దగ్గర పెట్టి ఆ పసుపు కుంకుమ రాసి నమస్కారం పెట్టి వాటిని తీసుకుంటారు. అది ఇందులో ఉన్నటువంటి ఒక విశేషం. దీనికి అంతరార్థంగా, పారమార్థికంగా ఒక అర్థం కూడా చెబుతారు. ఏమిటో తెలుసునా అండి? ఒక వస్త్రం వచ్చిందండి, మనం ధరిస్తున్నాము. ఆ దారపోగులు ఇవన్నీ ఉన్నది నేను వేశారు. ఈ దారపోగులతోటి వచ్చినది ఎక్కడి నుంచి వచ్చిందండి అదంటే పత్తి నుంచి వచ్చింది. పత్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక చెట్టు నుంచి వచ్చింది. ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందండి? భూమిలో నుంచి వచ్చింది. ఆ పండిస్తేనే కదా పత్తి చెట్టుని ఈ దారాలు ఇవన్నీ వచ్చింది. మరి పండించినప్పుడు, ఆ పత్తి చెట్టుని పండించినప్పుడు దానికి ఆ సందర్భంలో ఎన్నో జీవరాశులు చచ్చిపోతాయి. ఎన్నో జీవరాశులు చచ్చిపోగా అప్పుడు ఆ పత్తి చేతికి వచ్చి మనం చేస్తాం. అనగా అయినటువంటి ప్రాణులను చంపేసి, భూమిలో ఉన్నటువంటి అనేక ప్రాణులను చంపేసేసి, ఈ పురుగుల్ని వాటిని చంపేసేసి, దోమల్ని వాటిని చంపేసేసి మనం తీసుకొచ్చి చేస్తాం. అంటే ఏమిటంటే అనేకమైనటువంటి ప్రాణులని హింస చేస్తేనే కదా ఈ వస్తువు వచ్చింది. కాబట్టి ఈ వస్తువును మనం ధరిస్తుంటే ఆ జీవులన్నీ కూడా బాధపడుతుంటాయి. అంటే అంతటి మమ్మల్ని చంపి తీసుకున్నావు కదా. అందుకని ఆ అపవిత్రాన్ని, ఆ పాపాన్ని మనం పరిహరించడం కోసము ఇందులో నేను కారణము కాదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను కేవలం కర్మ చేసేటువంటి వాడినే. కాబట్టి దీనికి సంబంధించిన ఫలం నాకు లేదు, నాకు అనవసరము, నాకు సంబంధించింది కాదు. ఈ వస్త్రము పరమాత్మది కాబట్టి పరమాత్మకు సమర్పిస్తున్నాను అని పరమాత్మకు సమర్పిస్తాడు. అప్పుడు ఇతడికి ఎటువంటి పాపములు కానీ కర్మబంధములు కానీ అంటవు. అది ఇందులో ఉన్న రహస్యం. ఇది పారమార్థికమైన సత్యం. ఇది అట్లా అనమాట. మనం ఇక్కడ చెప్పుకునేది ఏమిటి? కార్యకారణంలో ఒకటే అని చెబుతున్నాం. అటు పారమార్థిక సత్యము, ఇటు ఈ విధంగా చెప్పుకున్నాం అనమాట. అట్లా అనమాట. ఇట్లా కాబట్టి కార్యకారణములు అనేటువంటిది ఒకటే నుండి వేరు కాదు అని చెబుతున్నారు. అని ఈ విధంగా సమస్తం యొక్క ఏకత్వాన్ని భావ అద్వైతం అని అంటారు. దానికి ఉదాహరణగా మడత పెట్టినటువంటి వస్త్రము, ఆ వస్త్రంలో అనేక దారాలు ఉన్నాయి.
వాటన్నిటినీ మనం దర్శించుతాము. ఆ వస్త్రమునకు కారణం ఎవరు? పరమాత్మ అనేటువంటి విషయం కూడా తెలుసుకున్నాము అని చెబుతూ ఈ విషయాన్ని భాగవతంలో చెప్పినటువంటి పద్యం అదే విషయాన్ని ఈ దీనిలో వివరించాడనమాట. భాగవతంలో ఉన్నటువంటి పద్యాన్ని చెబుతున్నాడు. పరమాత్మ చేసే సృష్టి కార్యమునకు వేరే వస్తువులు అవసరం లేదు. పరమాత్మ సృష్టి చేయటానికి వస్తువులు ఆయనకి ఉపకరణాలు ఏమి అక్కర్లేదు. అంటే కొమ్మరివాడు కుండ తయారు చేయాలంటే ఉపకరణాలు కావాలి, అంటే చక్రము దండము ఇటువంటి వాడికి కావాలి. వాడు మనిషి కాబట్టి కావాలి. వాడు పరమాత్మకి ఇవన్నీ ఏం అక్కర్లేదు. ఆయన మనస్సంకల్పంలో నుంచే అన్నీ బయటకు వచ్చేస్తుంటాయి, తయారై అన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. ఒక్కసారి మనస్సంకల్పం అనేటప్పటికల్లా ఈ జగత్తంతా వచ్చేస్తుంది. అదే పురుష సూక్తం. దానిలో ఆ పురుష సూక్తంలో వరుసగా అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట, అంత జగత్తులో. ఆ విషయమే ఇక్కడ దీనిలో చెప్పారనమాట. ఈ జగత్తులో అన్నీ ఈ విధంగా ఆ పరమాత్మ నుంచి వచ్చినాయి అని చెప్పిన తర్వాత ఇక అసలు సూత్రంలోకి వెళ్ళిపోతున్నాడండి. ఇవన్నీ ఇంతవరకు మనకు వస్తువుల గురించి చెప్పాం. కుండ, మట్టి, బంగారము, వస్తువు, దారాలు, వస్త్రము, ఇట్లా ఈ విధంగా ఉదాహరణలతోటి కార్యకరణం ఒకటే అని చెప్పుకుంటూ వచ్చేసాం. ఇక 154వ సూత్రంలో ఇక్కడ చెబుతున్నాడు. ఇప్పుడు మనలోకి ప్రవేశించేశాం. ఏమిటంటే యథాచ ప్రాణాది, ఇది పట్టుకోవాలి. యథాచ ప్రాణాది, ప్రాణ ఆది. యథాచ, యథా ఏ విధంగా అయితే ప్రాణాది పంచప్రాణములు ముఖ్య ప్రాణం కంటే వేరు కావు, ముఖ్య ప్రాణం కంటే వేరు కావు. మనిషి మరణించినప్పుడు పంచప్రాణాలు, ఇంద్రియ శక్తులు, జీవాత్మ స్థూల శరీరం నుండి బయటికి వచ్చి అదృశ్యంగా ఉన్న వాటి అస్తిత్వం పోదు. ఈ మరణించేటప్పుడు జరిగేది ఏమిటో చెప్పాడు. ఏమిటంటే మనలో పంచప్రాణాలు ఉన్నాయి, అలానే మన ఇంద్రియాలు 5 ఉన్నాయి, ఆ ఇంద్రియానికి శక్తులు ఉన్నాయి. ఈ మనలో ఉన్నది ఏంటి? జీవాత్మ కంటి పెట్టుకొని ఉన్నాయి. అప్పుడు ఈ జీవాత్మ వీటితో ఉన్నాడు కదా, మన శరీరంలో నుండి బయటికి వచ్చేసేసాడు జీవుడు. వచ్చేసి మన కంటికి కనపట్టలేదు జీవుడు మన కంటికి కనపట్టలేదు. అందువలన కంటికి కనపట్టలేదు కాబట్టి జీవుడు లేడు అని అంటున్నారేమో. అలా అనకండి, జీవుడు ఉన్నాడు. వాడు బయటకు వచ్చాడు. ఆ జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఉన్నంతకాలము ఇదిగో పంచప్రాణాలు ఇవన్నీ కూడా వాడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంటాయి. వాడు ఇంకొక శరీరంలోకి దూరతాడు. ఇంకో శరీరంలో దూరినప్పుడు ఉన్నాయి వాడు వెంటనే తెచ్చుకున్నాడుగా పంచప్రాణాలను, ఇంద్రియాలు తెచ్చుకున్నాడుగా, అవి వాటితో సహా దూరతాడు, దాన్ని ప్రవేశించేస్తాడు. ఇది దీనిలో ఉండేటువంటిది. ఇక్కడ ఒక విశేషం దీనిలోకి వస్తున్నాడు. ఏమిటంటే ప్రాణ ఆది, ప్రాణము అనేటువంటిది ఉన్నది. ప్రాణము అంటే ఏమిటి అర్థం? సహజంగా అందరూ ఏమంటారంటే, అయ్యా ప్రాణం ఉన్నంత వరకేనండి ఈ శరీరము అంటుంటారు. ప్రాణం ఉన్నంత వరకే ఈ శరీరం అంటారు. ఏమిటి ఈ ప్రాణము అనేటువంటి దానికి మనం చూస్తే, మహారాజు గారి దగ్గర అమాత్యుడు ఉంటాడు. అమాత్యుడు లేనిదే మహారాజు గారు ఏ పని చేయలేడు. అన్నీ అమాత్యుడు వారు చెప్పాల్సిందే. అంటే డ్రైవర్ ఆయన, అమాత్యుడు వారు డ్రైవర్, ఆయన చెప్పాల్సిందంత. అమాత్యుడు లేనిదే కాదు, అంతటి ఇంపార్టెన్స్ ఉంది అమాత్యుడికి. అట్లనే మన శరీరంలో ఆత్మ లేక పరమాత్మకు సహాయభూతంగా ప్రాణము అనగా ముఖ్య ప్రాణము ఉన్నది. అది ఈ ముఖ్య ప్రాణాన్నే మనకు 23వ సూత్రంలో ముందు జరిగిపోయింది. 23వ సూత్రంలో అతయేవ ప్రాణ అక్కడ వచ్చింది. ప్రాణో బ్రహ్మ, ఇది మనకు దీనిలో వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. అన్నం బ్రహ్మేది వ్యజనాత్,
అన్నార్థేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రియంచ విషం విశంతి తద్విజ్ఞాయ ప్రాణో బ్రహ్మేతి విజనాత్ ప్రాణో బ్రహ్మాత్ విజనాత్ ప్రాణాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంచ విషం విశంతి తద్విజ్ఞాయ. అన్నం తర్వాత ప్రాణం. ఆ ప్రాణం అండి అసలు ఇది ముఖ్యమైనది. శరీరంలో ప్రాణం. ఆ ప్రాణము ముఖ్యమైనటువంటిది. ఈ ప్రాణాన్ని గురించే మనకు ప్రశ్నోపనిషత్తులో కూడా ఒక పెద్ద తగ వచ్చింది. ఆ ప్రశ్నోపనిషత్తులో కొట్టుకున్నాయి. కొంతమంది చూడు సమ్మెలు చేస్తుంటారు. ఇట్లా మన లోకంలో సమ్మెలు చేస్తుంటారు. చూసావా, మాకు అవి చేయలేదు, ఇవి చేయలేదు, చూసుకో, మేము సమ్మె చేస్తా, నీ సంగతి తేలుస్తాం. మీ సమ్మె చేస్తే నువ్వు అసలు ఏమన్నా ఒక అడుగు కూడా ముందుకు వేయలేవని బెదిరించడం ఈ సమ్మెలు అంటే. చివరికి సమ్మెలు చేసి 10 రోజులు సమ్మెలు చేసి అలసిపోయి అయ్యా నమస్కారం పెట్టి ఇంటికి పోయి సరేనండి అనిపోతారు. లోకల్లో జరుగుతున్నది అంతేగా సమ్మె అంటే. అది అట్లనే ఈ శరీరంలో 5గురు సమ్మె చేశారు. శరీరంలో 5గురు సమ్మె చేశారు. ఎవరో 5గురు అని అంటే ఇంద్రియాలు. 5 ఇంద్రియాలు కళ్ళు చెవులు ఇవి సమ్మె చేసినాయి. ఎవరి మీద సమ్మె చేసినాయి? మేము కష్టపడి మేము పని చేయాలనా? నువ్వు హాయిగా కూర్చుంటావా? మేము అసలు గొప్ప అని ప్రాణం మీద తిరగబడ్డాయి. తిరగబడి ఏం చేసి ఒకటికొకటి మళ్ళీ వీటిల్లో మళ్ళీ తవ్వు కొట్టుకుంటున్నాయి. వీటిల్లో ఏమంటున్నారు? కళ్ళు చెవులు. అసలు ఈ 5గురులో ఏమనుకుంటున్నారు తెలిసిన? కళ్ళు అంటున్నాయి, చెవులతో నేను లేకపోతే అసలు నువ్వేమన్నా నడుస్తావా? చెవులు ఏమో నేను లేకపోతే అసలు ఏమైనా విని ఏమన్నా ఉంటా అని ఈ విధంగా పోట్లాడుకుంటున్నాయి. సరే ఈ పోట్లాటంతా ప్రాణం చూసింది. కొట్టుకోండి అన్నారు. నాకే కొట్టుకోండి మాకే అన్నారు. సరే కళ్ళు ఏం చేసినాయి? నేను ఉండను ఈ శరీరంలో నుంచి, నేను బయటికి పోతాను అని అన్నాయి. సరే పోయినాయి. కళ్ళు బయటికి పోయినాయి. అంటే వీడు గుడ్డోడు అయిపోయినాడు, అంధుడైపోయినాడు, నడుస్తూ ఉన్నాడు. అప్పుడు మిగిలిన ఇంద్రియాలన్నాయి నువ్వు పోయినంత మాత్రాన్ని వీడేం చచ్చిపోయినాడా? వీడు గుడ్డివాడు అయిపోయినాడు, శుభ్రంగా తింటున్నాడు, తిరుగుతున్నాడు, ఏంటి ఇంకోటి సహాయం తీసుకుంటున్నాడు, ఏం నీ గొప్పతనం అనేటప్పటికీ ఆ కళ్ళు సమ్మె మానేసేసి వచ్చి కళ్ళల్లో వలిచేయండి. చెవులు ఏం చేసి నేను లేకపోతే ఎట్లానని చెవులు బయటికి. అప్పుడు చెవుల్లో అంటే వినపట్ట చెవిటివాడు. చూసావా చెవిటివాడు తిరుగుతున్నాడు. అట్లా నాలుకలో మాట్లాడటం. చూసావా మగవాడు అని ఈ విధంగా వరుసగా ఇవన్నీ చేసిన తర్వాత చివరికి 5 ఒకదానికొకటి చప్పబడిపోయి కొట్టుకోవటం అనేటువంటిది చూసి మానిపోయింది. తర్వాత ఇక లాభం లేదులేని అనుకొని ప్రాణం దగ్గరికి పోతే అప్పుడు ప్రాణం అంటున్నది, మీరు ఇట్లా కొట్టుకుంటున్నారు, ఇట్లా సమ్మెలు చేస్తున్నారు, నేను ఉండను, నేను పోతాను అన్నాడు. నేను పోతాను, మీ బాటలు మీరు పడుకోండి పోండి అన్నాడు. అప్పుడు 5 కాళ్ళ మీద పడ్డాయి. ఈ పంచ ఇంద్రియాలు కాళ్ళ మీద పడి, ప్రాణం కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు పోతే ఇప్పుడు మాకు అర్థమైంది, మాకు దిక్కెవరు, కాబట్టి మాకు దిక్కే లేదు, నువ్వు పోతే ఎట్లా అని అంటే అప్పుడు ప్రాణం ఇప్పుడు అర్థం చేసుకున్నారా, నేను లోపల ఉన్నానన్నా అసలు వాడిని, నా యొక్క శక్తే పంచధా 5 విధములుగా విభజింపబడి, పంచప్రాణములుగా విభజింపబడి మీ 5 పంచజ్ఞానేంద్రియాల్లో ప్రవేశించి పనిచేస్తున్నాయిరా అని చెప్పాడు. అమ్మయ్య అని అప్పుడు అర్థం చేసుకొని ప్రాణం అనేటువంటి ఆ దేవతకి, ప్రాణదేవతకి నమస్కారం చేసింది. ఈ కథ అంతా మనకు ప్రశ్నోపనిషత్తులో వచ్చినటువంటిది. ఇది ఈ ప్రశ్నోపనిషత్తులో వచ్చినటువంటి తాన్ వరిష్ఠ ప్రాణ ఉవాచ మా మోఘమా పద్యథ అహమేవ ఏతతు పంచధా ఆత్మానం, అహమేవా నేనే పంచధా 5 విధములుగా ఆత్మాను నన్ను నేను ప్రవిభిజ్య విభజించుకొని తత్ బాణం ఆ శరీరములో, బాణం అంటే శరీరం, అంతేగాని మామూలు బాణం కాదు.
తత్ బాణం ఆ శరీరంలో అవష్టభ్య జేరి విధారయామి పోషించుతున్నాను, నేను ధరిస్తున్నాను, పోషిస్తున్నాను అని చెప్పింది. నేనేరా, నా పేరు ప్రాణం, నేను 5 విధములుగా విభజించుకొని నన్ను నేను ఇదిగో ఆ శరీరంలో ప్రవేశించి ఈ శరీరాన్ని పోషిస్తున్నాను రా అని చెప్పింది. ఇది దీనిలో ఉన్నది. అందుకనే పంచప్రాణములుకి ప్రధానమైనటువంటి ప్రాణము ఉన్నది. ఆ ప్రాణాన్నే ముఖ్య ప్రాణము అన్నాము. ఆ ముఖ్య ప్రాణం ఉన్నంతకాలం వీడు ఎన్నో వేషాలు వేస్తుంటాడు. అది అనమాట. ఆ ముఖ్య ప్రాణం ఉన్నంతకాలం. ఆ ముఖ్య ప్రాణం ఎప్పుడైతే నేను వెళుతున్నాను అన్నదో ఇక అప్పుడు ఇంద్రియాలు 5 కూడా మూటలు సర్దుకొని శుభ్రంగా రెడీ అవుతాయి, అవి అన్నీ వెళ్ళిపోతాయి. ఆ ముఖ్య ప్రాణం అనేటువంటిది ఇది అని చెబుతూ, ఈ ముఖ్య ప్రాణాన్ని గురించి చెబుతూ ఇక్కడ విశేషము జగత్తు ఉత్పత్తికి పూర్వ కార్యరూపంలో కారణమే బ్రహ్మంలో ఉండును. జగత్తు ప్రళయకాలంలో అవ్యక్త రూపంలో బ్రహ్మంలో లీనం కనుక కార్యకారణము లభ్యం. అలానే మనకు ప్రాణం అనేటువంటిది కారణము. ప్రాణం అనేటువంటిది మన శరీరంలో ఒక కారణం అనగా బ్రహ్మము. ఆ కారణము వలననే ఈ శరీరము నడుస్తూ ఉన్నది అని చెబుతున్నాడు. అని ఇందులో చెబుతున్నటువంటి ముఖ్య ప్రాణం ఈ విధంగా చెబుతున్నది. సరే, కాబట్టి అవ్యక్తములో ఉన్న బ్రహ్మములో లీనముగును. ఇప్పుడు జగత్తు ప్రళయకాలంలో ఇక్కడ ఒక విశేషం. ప్రళయం వచ్చింది, సృష్టి స్థితి ప్రళయ 3. ఈ ప్రళయం వచ్చినప్పుడు ఈ అవ్యక్త రూపంలో బ్రహ్మంలో వ్యక్తము అవ్యక్తము 2 పదాలు. వ్యక్తానికి వ్యతిరేకము అవ్యక్తం. వ్యక్తం అంటే అంతా కనపడుతుంది, మన జగత్ అంతా కనపడుతుంది, అది వ్యక్త రూపం. అవ్యక్త రూపం అంటే జగత్తు అంతా ఏం కనపడలేదు, అది అవ్యక్త రూపం. అంటే ఏమవుతుంది దీనిలో, ఇక్కడ అర్థం ఏంటన్నమాట. దీనిలో ప్రళయకాలంలో ఈ జగత్తంతా బ్రహ్మంలో ప్రవేశిస్తుంది అంటే అర్థం ఏమిటంటే, పంచభూతములు వరుసగా ఉదాహరణకి కింద నుంచి పైకి వస్తాయి. కింద ఏమున్నది, భూమి ఉన్నది. భూమి ఏమవుతుంది, అంతా పొడైపోయి నీళ్లలో కలిసిపోతుంది. అనగా భూమి అనేది లేదు, నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ నీళ్లు అనేటువంటిది అగ్నిలో కలిసిపోతుంది. ఇక నీళ్ళు అనేది లేదు, అగ్ని ఉంది. అగ్ని అనేది వాయువులో కలిసిపోయింది, అగ్ని అనేది లేదు. అంటే ఇప్పుడు చూడండి, వరుసగా ఎన్నెన్ని లేకుండా పోయినాయో, చివరికి వాయువు ఒక్కటి ఉంది. ఈ వాయువు అనేటువంటిది చివరికి సూక్ష్మ రూపంలో తన్మాత్రం అంటారు. సూక్ష్మ రూపంలో వాయువు ఆకాశంలో కలిసిపోయింది. ఈ మొత్తం 4 లేవు. ఈ 4 లేవు అంటే లేవంటే అవ్యక్తం. ఈ 4 లేవు. ఇప్పుడు ఏముంది, ఆకాశమే ఒక్కటే ఉన్నది. ఈ ఆకాశం కూడా సూక్ష్మ రూపం తన్మాత్రాన్ని పొందింది. అంటే తన్మాత్ర సూక్ష్మ రూపం అంటే అర్థం అణువు అని అర్థం. అంత అణువు అవుతున్నది. కింద నుంచి పైదాకా ఒకే అణువు వస్తూ ఉన్నది. ఒకే అణువులోనే ఈ శక్తులు ఉన్నాయి. ఆకాశం కూడా అణువైపోయింది. ఈ అణువైనటువంటి ఆకాశము పరమాత్మ అనేటువంటి అణువులో ప్రవేశించింది. ఇప్పుడు ఒక్క అణువే మిగిలింది, ఒక్క అణువే మిగిలింది. అందుకనే మనకు దీనిలో విష్ణు సహస్రనామంలోనూ లలితలోనూ అణువు వచ్చింది. అణువు పరమాత్మ స్వరూపము అని చెప్పాడు. అది ఆ అణువే బ్రహ్మము. అణువు ఎంత ఉన్నది, చివరి కింద నుంచి వచ్చినవన్నీ అన్నీ ఒకే 4 అణువులన్నీ కూడా ఒకదానిలో ప్రవేశించుకుంటూ వచ్చి చివరికి మిగిలింది ఒక్క అణువే ఉన్నది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అది ఏకమేవా బ్రహ్మ, బ్రహ్మము ఒక్కడే. అది ఇక్కడ ఆ ఒక్కడే బ్రహ్మము. ఆ బ్రహ్మములోనే ఈ జగత్తంతా లయమైపోయినది. ఆ బ్రహ్మమే కారణము ఈ జగత్తుకి.
ఆ బ్రహ్మమే ఈ జగత్తు కారణము. కారణమైనటువంటి ఆ బ్రహ్మము కార్యరూపం దాల్చాడు. కార్యరూపం దాల్చినప్పుడు ఏమవుతుంది? జగత్ అవుతుంది. కార్యరూపం దాల్చినప్పుడు జగత్ అయింది. కారణంలో ఉన్నాడే అప్పుడేమైనాడు? అణు రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం కనపడుతున్నది మనకి అనంటే జగత్తు కనపడుతుంది. జగత్తు ఎప్పుడైతే లీనమైపోయిందో కారణంలో, అప్పుడు ఈ జగత్ అంతా అవ్యక్త రూపంలో ఉండిపోయినది. ఆ ఉండిపోయినటువంటి దాన్ని పంచతన్మాత్రలు అన్నీ కలిసిపోయినవి. మళ్ళీ సృష్టి చేసేటప్పుడు ఆ 5 పంచతన్మాత్రలు క్రమంగా ఆకాశం అనే తన్మాత్ర, ఆకాశంలో నుంచి వాయువు అనే తన్మాత్ర, అటు వరుసగా ఒక్కొక్క మాత్ర ఏ రూపాలతో వస్తున్నది అని అంటే ఆకాశము, అట్లనే వాయు, ఇటు రూపంతో చివరికి భూమి పుట్టింది. ఆ భూమి పుట్టిన తర్వాత భూమిలో నుంచి వరుసగా వచ్చాయి స్థావర జంగమాలన్నీ కూడా వచ్చాయి. వాటితో పాటు 84 లక్షల రకములైనటువంటి జీవరాశులు వచ్చినాయి. ఇంత వచ్చింది. ఇది జగత్ రూపము, వ్యక్త రూపము. అది ఇదంతా ఏమిటనమాట? పరమాత్మ యొక్క కార్యరూపము. ఇది పరమాత్మ యొక్క కార్యరూపం అన్నమాట. అలానే ఇక్కడ కూడా మన శరీరంలో ప్రాణం ఉన్నది. ఈ ప్రాణం అనేటువంటిదే కార్యకారణములు. ఈ కార్యకారణములు మన శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రాణమే బ్రహ్మము అని చెబుతున్నాడు. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణము ఈ విధంగా మనకు కార్యకారణ రూపంలో కనబడుతూ ఉన్నది అని చెబుతున్నాడు. అది ఒకటి పోల్చి ఇంకో దాంతో పోల్చుకొని వరుసగా చెబుతున్నాడు ఇట్లా. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు అనంటే, చివరికి బ్రహ్మము యొక్క కార్యం ఒకటి వలన సమస్త జగత్తు బ్రహ్మం వలన వచ్చినది. కాబట్టి బ్రహ్మం వేరు కాదు, ఒకటే అని చెబుతున్నాడు. అని చెబుతూ ఆ బ్రహ్మమును గురించి మరలా చెబుతున్నాడు. బ్రహ్మమును గురించి చాలా చోట్ల చెప్పాడు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నాడు. ఒక చోట, కొన్ని చోట సర్వం కల్పితం బ్రహ్మ అన్నాడు. ఇంకో చోట బ్రహ్మం అంటే అశబ్దం, అస్పర్శం, అరూపం, ఇట్లా రకరకాలు చెప్పుకుంటూ వచ్చేసాడు. ఇక్కడ కూడా అట్లనే చెబుతున్నాడు. ఏన అశ్రుతం శృతం భవతి, చాందోగ్యంలో చెప్పాడు. ఏన అశ్రుతం శృతం భవతి, ఏన అశ్రుతం. ఏన అశ్రుతం, అశ్రుతం అంటే వినలేదు. దేనిని ఏ ఉపదేశమును వినబడనదిగా ఉంటుందో విన్నాడు. ఒక ఆత్మని గురించి విన్నాడు. కానీ వినబడనది ఇతరము కూడా వినబడినది. అంటే ఆ ఆత్మని గురించి అశ్రుతం, వినబడని ఆ తెలియదగనటువంటి ఆ ఆత్మని గురించి శృతం, విన్నాడు. ఆ విన్నప్పుడు ఇతరము కూడా వినబడినది అవును అని చెబుతున్నాడు. అంటే అర్థం ఏమిటన్నమాట? దీనిలో మనం సమన్వయించుకుంటే, కార్యమును గురించి అర్థం చేసుకుంటే కారణం కూడా తెలుస్తున్నది అనేటువంటి భావం. అలా మనం ఇక్కడ దీనిలో ప్రవేశించి పెడితే, ఏన అశ్రుతం శృతం భవతి. శృతం భవతి అంటే వినటం అనేటువంటి జరుగుతున్నది. అశ్రుతం, వినబడని దానిని గురించి వింటున్నాము అని అర్థం. మనకు తెలియలేదు. అటువంటి దాని గురించి తెలుస్తూ ఉంటున్నాము, ఒక లక్షణము. అమతం మతం, అమతం మతం, అమతం అది అక్కడ. అమతం మతం అంటే విచారింపబడినదిగా, విచారింపబడనిది అనగా ఆత్మని గురించి విచారించలేము, అయినా విచారించదగినదిగా. రెండు ఆపోజిట్స్ చెబుతున్నాడు అనమాట.
వినబడనది అటువంటి దాన్ని వింటున్నాము. అట్లనే విచారించలేము కానీ విచారిస్తున్నాము. అలానే నిశ్చయింపబడినది, ఇది నీ ఆత్మ నిశ్చయింపబడినది. దాన్ని అటువంటి దాన్ని కూడా నిశ్చయింపబడిన దానిగా కూడా తెలుసుకుంటున్నాము అని చెప్తున్నాను. అంటే ఏమిటి, దీనిలో చెప్పేది ఏమిటి అని అంటే, ఆత్మను గురించి చెప్పేటువంటి విశేషములలో చెప్పేటువంటిది అవిజ్ఞాతం విజ్ఞాతమిది. అవిజ్ఞాతం నిశ్చయింపబడనిది, అటువంటిది నిశ్చయించబడినదిగా గ్రహించుతున్నాం. అంటే చివరికి ఏంటంటే ఆత్మని గురించి వినలేదు మనం, కానీ వింటున్నాం. అలానే ఆత్మని గురించి విచారించలేము, అయినా విచారించుతున్నాం. అలానే ఆత్మని గురించి నిశ్చయించలేము ఇదేని, కానీ నిశ్చయిస్తున్నాం. రెండు చెబుతున్నాడు. అంటే ఆత్మని గురించి విచారించటం అనేటువంటిది అసాధ్యం అండి, కానీ విచారించుతున్నాము. అంటే అర్థం ఏమిటి, మనకి రెండు చెబుతున్నాడు. ఏమిటంటే ఆత్మని గురించి అటు వ్యతిరేకం సానుకూలం రెండు చెబుతున్నాడు. అంత కష్టమైనటువంటి దాన్ని కూడా, అర్థం కానటువంటి ఆత్మని గురించి కూడా మనం తెలుసుకుంటున్నాము. ఇదిగో శృతి వచనముల వలన అని చెప్పటం. అది అలా తెలుసుకుంటున్నామే, అదే బ్రహ్మము. చివరికి అది అటువంటి దాన్నే బ్రహ్మము అన్నాం. అది చెప్పి ఇక్కడ మనకు గీతలో ఒక శ్లోకం వచ్చింది. ఏమిటంటే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆ శ్లోకాన్ని చెప్పుకుంటే ఇక్కడ ఒకళ్ళేమో ఆశ్చర్యం అండి అని అంటున్నాడు. అట్లనే అందరూ కూడా ఏమంటున్నారు, అన్నిటికీ వినటానికి ఆశ్చర్యం, చూడటానికి ఆశ్చర్యం, ఇట్లా ఈ విధంగా ఆశ్చర్యం ఆశ్చర్యం అని 4 సార్లు ప్రయోగించాడు. అదే విషయం ఇది, దీన్నే అక్కడికి మార్చాడు. అట్లా అది అంత ఆశ్చర్యమే నేను చెబుతున్నాడు. అయ్యా ఆశ్చర్యమేం చెబుతున్నావు, వినటానికి అంత ఆశ్చర్యంగా ఉందండి, చెప్పాలన్నా కానీ ఆశ్చర్యమేనండి, చూడాలన్నా ఆశ్చర్యమేనండి అన్నాడు. మరి ఎట్లుంది చెప్పనంటే ఆశ్చర్యం అంటున్నాడు. చివరికి ఒక్కటే మాట్లాడు ఆశ్చర్యం. అది అన్నిటికీ సమాధానం ఆశ్చర్యం ఆశ్చర్యం అని చెప్పేశాడు. మరి వచనం చెప్పు మరి ఏమిటో. అందుకనే తైత్తీర్యంలో చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటంటే ఆ తైత్తీర్యంలో ఏం చెప్పాడంటే, ఏన జాతాని జీవంతి ప్రియంత్యభిసంవ్యసంతీతి తద్విజ్ఞాయ అని మొట్టమొదట ప్రారంభంలో చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఏమిటంటే ఈ భూతములన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే పుడుతూ ఉన్నాయో, ఈ భూతములన్నీ కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయో, ఎవరి చేత పోషింపబడుతున్నాయో, ఎవరిలో లీనమైపోతున్నాయో ఆయనయే బ్రహ్మము అని చెప్పాడు తైత్తీర్యంలో. ఏనా అన్నాడు. ఎవని చేత సృష్టించబడు, ఎవరి చేత. ఆ ఎవని చేత ఎవరండి చూపించండి అనంటే ఆశ్చర్యవతో, అది చూపించండి అన్నారుగా, ఆశ్చర్యవతో అన్నాడు. అది చివరికి. కాబట్టి ఆ బ్రహ్మము ఆశ్చర్యము అని చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు అన్నమాట ఆ బ్రహ్మాన్ని గురించి. ఈ విధంగా చెబుతున్నాడు. అటువంటి ఆ బ్రహ్మము మన శరీరంలో ఉన్నాడు. ఆ బ్రహ్మమునకు అమాత్యుడి వలె ఈ ముఖ్య ప్రాణం పనిచేస్తూ ఉన్నది. ఈ ముఖ్య ప్రాణము పనిచేస్తూ ఈ ముఖ్య ప్రాణం పంచధా, ఈ ముఖ్య ప్రాణము పంచధ 5 విధములుగా విభజింపబడి ఈ శరీరం అనేటువంటి బాణంలో ఉండి ఎంతో కొంతకాలం ఉండి చివరికి ఈ ఇంద్రియములు అలానే ఇంకా
ఈ స్థూల శరీరంతో ఈ జీవుడు బయటికి వెళ్ళిపోతుంటాడు. అప్పటిదాకా ఈ శరీరంలో ఉన్నాడు. అప్పటిదాకా ఈ శరీరంలో ఉన్నటువంటి వాడు ప్రాణం బయటికి వెళ్ళిపోయినాడు. ప్రాణో బ్రహ్మ అత ఏవ ప్రాణ, ఆ బ్రహ్మం బయటికి వెళ్ళిపోయినాడు. ఆ బ్రహ్మం ఉన్నంత కాలము వీడున్నాడే, కార్యకారణములు రెండు వీడే. ఆ బ్రహ్మం ఉన్నంతకాలం ఈ శరీరంలో ఉన్నాడండి. ఈ బ్రహ్మం కార్యము వీడే, కారణము వీడే. ఎట్లా? బ్రహ్మం వల్లనే. బ్రహ్మము కార్యకారణములు రెండు అని చెప్పాం కదా, అట్లే వీడు కార్యకారణములు రెండు వాడే. అన్నిటికీ కారణము వీడేను, కార్యము వీడేను అంతా. అది దీనికి ఒక పోలికగా చెబుతున్నాడు. కాబట్టి ఇలా ఉండటానికి చేయటానికి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మన శరీరంలో యథాచ ప్రాణాది, ఆ ప్రాణాది అనగా పంచప్రాణములు, ఏ విధంగా పంచప్రాణములు ఉన్నాయో మన శరీరంలో, అవి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయో మన శరీరంలో పంచప్రాణాలు, ఆ పంచప్రాణాలు ముఖ్య ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తూ ఉన్నాయి. ఆ ముఖ్య ప్రాణం అనేటువంటిదే ఇందులో కారణము. ఈ శరీరానికి కారణము అదే. ఆ కారణమైనటువంటి ఆ ముఖ్య ప్రాణం ఉండటం వలనే ఈ శరీరం కార్యరూపంలో దాల్చి ఈ పనులు చేస్తూ ఉన్నది అని చూడటం. చివరికి ఏంటి అంటే ఈ ప్రాణం అనేటువంటిది కార్యకారణములతో సమానము, అనగా బ్రహ్మముతోటి సమానము. అత ఏవ ప్రాణ అని చెప్పటం అంతే. చివరికి ఆ బ్రహ్మం అనేటువంటిది ఒక లక్షణం కూడా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చేసాడు అంతే. దీనిలో చెప్పుకుంటే ఇంతటితోటి ఈ అధికరణము, ఈ ఆరంభణాధికరణం అంటే వాచారంభణం. ఇది ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోవాలి. వాచారంభణం, వాక్కు ఆరంభం. మొట్టమొదట వాక్కు ఆరంభమైంది. ఆ వాక్కు ఆరంభమైంది, దాని నుంచి వస్తువు వచ్చింది. అనగా అర్థం ఏమిటి? కారణం. వాచారంభణం కారణం అంటే కుండ అనేటువంటి ఒక పదం ఉన్నది. ముందు పదం వాక్కు ఉన్నది, దాని తగ్గట్టుగా వస్తువు తయారైపోయింది. అనగా ఈ జగత్తు రూపం అంతా కూడా వాచారంభణంతో వచ్చినది. అది ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని అంటే బ్రహ్మము నుండి వచ్చినది. అక్కడ కుమ్మరెట్టయితే వస్తువులను తయారు చేసి అక్కడ పెట్టేస్తున్నాడో, అట్లనే బ్రహ్మము నుండి ఈ వస్తువులన్నీ కూడా, అనగా ఈ జగత్తంతా కూడా బయటికి వచ్చేసింది. ఆ వచ్చినటువంటి జగత్తు లయమైపోయేటప్పుడు అణురూపంలో, అనగా అర్థం ఏంటి, అవ్యక్త రూపంలో ఆ బ్రహ్మములో లీనమైపోతుంది అని చెబుతున్నాడు. కాబట్టి వచ్చేటప్పుడు అంతా ఆ తన్మాత్ర రూపంలో వచ్చి వ్యక్త రూపం అయిపోతుంది. వెళ్ళేటప్పుడేమో అవ్యక్త రూపంలో వెళ్ళిపోతుంది. వచ్చేటప్పుడు వ్యక్త రూపంలో వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఏమిటి? కార్యకారణములు ఆ బ్రహ్మమేను అని చెప్పాడు. కాబట్టి అట్లనే చెప్పాడు. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రాణం అనేటువంటిది కూడా ఈ కార్యకారణములు అనేటువంటి దానికి ఉదాహరణగా చెప్పుకుంటూ, ఈ శరీరంలో ఉండేటువంటి ప్రాణము, ముఖ్య ప్రాణం అనేటువంటిది మొత్తానికి కార్యకారణ రూపంలో ఉన్నటువంటి బ్రహ్మము అని చెప్పేసేసి ఇంతటితోటి ఈ అధికరణాన్ని ముగించేసేసి తర్వాత అధికరణానికి ప్రారంభం చేయబోతున్నాడు. తర్వాత అధికరణానికి అనమాట. అట్లా అనమాట. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.